ఎప్పుడూ ఫీలింగ్ అప్పుడు చెప్పకపోతే మర్చిపోతాను తర్వాత. ఇప్పుడు ప్రస్తుతం ఫీలవుతున్న హ్యాపీనెస్ అండ్ గ్రేట్నెస్ ఉండదు, పోతుంది. నా మొగుడు నాకోసం వచ్చాడు. రావడానికి వెళ్ళడానికి కష్టపడుతున్నాడు. కారణం చెప్తున్నా తినకుండా ఆదా చేస్తున్నాడు. అది చూడలేకపోతున్నా కాని తన ఆలోచనకి, నిర్ణయానికి, నమ్మకానికి గౌరవం ఇవ్వాలి అన్న ఒక్క మాట అన్నీ ఆపేస్తుంది. దూరంగా ఉండి చూపించే ప్రేమ దూరంగానే ఉన్నది. దగ్గరగా 2 రోజుల ప్రేమ ఆ జ్ఞాపకాలు మళ్లీ వచ్చేవరకు సరిపోయేలా చేసి వెళ్లాడు. పెళ్లంగా నాకు అన్ని హక్కులు ఉన్నా తన సమయాన్ని దోచేయలేకపోతున్నా అన్న బాధనే ఎక్కువగా ఉంది. మనకోసం అంటున్నా నా ఆలోచన కోసం అక్కడే కష్టపడుతున్నాడు. దేవుడు తన కష్టాన్ని చూస్తున్నాడా? తనని గమనిస్తున్నాడా? తన నమ్మకానికి దేవుని సమాధానం ఏ రూపంలో వస్తుంది? ఎంతో ఉంది నీతో చెప్పాలి, మాట్లాడాలి, పంచుకోవాలి అని. దానికి ఈ జీవితకాలం సరిపోదు అని అనిపిస్తుంది. ఏమంటావ్? నాకు మాత్రమే ఇలా ఉందా? నీక్కూడా ఇలానే ఉందా? నా పిచ్చి ప్రేమ ఏడిస్తే ఆ ఏడుపు నీ ప్రేమను నాకోసం వెంటనే నా చెంతకు వచ్చేలా చేసింది. కృతజ్ఞత చెప్తే సరిపోదు. కాదు, నీ ప్రేమను తక్కువ చేసినట్టు ఉంటుంది. మరి ఏం చెప్పాలి? ఏం చెయ్యాలి? నీకోసం వచ్చేయాలనున్నా రాలేని పరిస్థితి. పోనీ వంట చేసి కడుపు నిండా పెట్టాలనుంది. నాకు దగ్గరగా లేవు. పోనీ ఒక ముద్దు పక్కన లేవే. మరి నా ప్రేమను ఎలా తెలియచెప్పాలో అర్థంకాక ఇలా అక్షరాలలో దాస్తున్నా. ఈ అక్షరాలలో నా ప్రేమ నీకు అర్థమవుతుంది అన్న ఆశతో నిన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా. కాని అదొక తనివితీరని విషయం. నీ ముఖం చందమామలాగా చక్కగా ఉంటే ఆ నవ్వు నాకు మనశ్శాంతినిస్తుంది. నీ క్షేమం నా బలం. నువ్విచ్చే ధైర్యం ఏదైనా చేసేయగలను అనిపించేలా చేస్తుంది. ఇప్పుడు, ఎప్పుడూ, ఎల్లప్పుడూ నువ్వు బాగుండాలి. అందరినీ బాగా చూసుకోవాలి. ప్లీజ్ బీ కేర్ఫుల్.